ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. నా పేరు పద్మ అండి. నేను ప్రస్తుతం యూకేలోని మాంచెస్టర్ సిటీలో ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది అంతా కూడా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా. మీడియా మాస్టర్స్. నేను ధ్యానం మొదలుపెట్టి 1996లో ధ్యానం డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా ధ్యానాన్ని నేర్చుకున్నాను నేను. అప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవండి బేసిక్‌గా. ధ్యానం గురించి కూడా అప్పటికి నాకు 19 ఇయర్స్. సో, ధ్యానం గురించి పెద్దగా అవగాహన లేదు గానీ, సో, ఇంట్లో వాళ్ళు ధ్యానం చేశారు. చేస్తే మంచిది. దానివల్ల ఎక్స్‌క్లూజివ్‌గా మనకి హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కంప్లీట్‌గా తగ్గిపోతాయి అన్నది చెప్తూ ఉండేవాళ్ళనమాట. సో, బేసిక్‌గా నాకేంటంటే ఏదైనా డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే చాలా భయం ఉండేది. ఎందుకో తెలీదు. మందులు గాని, మెడిసిన్ గాని అంటే నాకు చాలా భయం. సరే వీళ్ళందరూ చెప్తున్నారు గదా! హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు కదా! నాకేంటంటే అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ ఉండేదనమాట. హార్ట్‌లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పంప్ అయి ఉండేది గాదు. సో, ఆయాసం చాలా ఎక్కువగా వస్తూ ఉండేది. దానికి మెడిసిన్స్ వాడుతూ ఉండేదాన్ని. సో, ధ్యానం చేస్తే తగ్గిపోద్దంటున్నారు గదా! హ్యాపీగా హాస్పిటల్‌కెళ్ళక్కర్లేదు. ఇంజెక్షన్స్ చేసుకోవక్కర్లేదు అని మెయిన్ యాక్చువల్‌గా నేను ధ్యానం మొదలుపెట్టింది అందుకోసం అనమాట. సో, ఎప్పుడైతే నేను ధ్యానం మొదలుపెట్టానో, నాకు ఒక 3 మంత్స్ పట్టిందండి ఆలోచనలొస్తూ ఉండేవి. కానీ ఎట్లా చేయాలి? ఏంటి? అర్థమయ్యేది కాదు. సో, ఇంట్లో అందరూ కూర్చునేవాళ్ళు. సో, అందరితో మేము కూడా కూర్చునేవాళ్ళం. సో, అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒక్క 2 మంత్స్‌కి ఆలోచనలు ఎలా కట్ చేయాలి? ఆలోచనలు ఎలా గమనించాలి? అనేది నెమ్మదిగా అర్థమైంది. సో, అర్థమయ్యి రోజు ధ్యానం అనేది 1, 2 గంటలు చేసుకునేవాళ్ళం. ఇట్లా చేసిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత నేను వెళ్లి చెకప్ చేసుకుంటే డాక్టర్ దగ్గర. ఎందుకంటే అప్పటికి ఆయాసం వచ్చేది కాదు. ఎవ్రీ మంత్ నాకు రిపీటెడ్‌గా వచ్చేది. సో, 6 మంత్స్ అయినా ఆయాసమే హెల్త్ ఇష్యూ ఏం రావట్లేదు ఏంటి అని నేను చెకప్ చేసుకుంటే, మొత్తం నా హెల్త్ ఇష్యూ అంతా కూడా కంప్లీట్‌గా తగ్గిపోయింది. సో, ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తే మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తది అని చెప్పి నేను నమ్మడం జరిగింది. సో, అప్పటి నుంచి నేను కంటిన్యూయస్‌గా ధ్యానం అనేది ఎప్పుడు వదలలేదు ఇప్పటి వరకు. ప్రతిరోజు నాకు వీలైనంత సేపు ఎంతసేపు నాకు టైం దొరికితే అంతసేపు చేసుకుంటానండి. అట్లాగే మెయిన్ నాకు చావు అంటే కూడా చాలా ఎక్కువ భయం ఉండేది. ఎవరైనా పక్క వీధిలో చనిపోయినా, ముందున చనిపోయినా ఒక 2 డేస్ నేను మా అమ్మని పట్టుకొని పడుకోవడం అట్లా చేసేదాన్ననమాట. ఏంటి లైఫ్ లాంగ్ ఇట్లాగే ఉంటారా భయం అనేది? నేనెప్పుడు దీని నుంచి బయటకి రాలేనా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో, అప్పుడు నాకు పత్రి గారితో మాట్లాడేటప్పుడు గాని, ఆయన ఇచ్చే గైడెన్స్ గాని, 'మరణం లేని బీరు బుక్కు' అనేది చదవమని చెప్పడం జరిగిందనమాట. సో, ఆ 'మరణం లేని మీరు' అనేదాన్ని నేను 2, 3 సార్లు బాగా చదివిన తర్వాత, ఓహో! చావు అనేది మన శరీరానికే గాని, మన సోల్‌కి కాదు అని నేను తెలుసుకోవడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ ఫియర్ అది నేను చెప్పలేను మాటల్లో. ఎంత భయం అంటే ఈరోజు దాని గురించి విన్నా కూడా ఓకే. మన ఫిజికల్ బాడీ ఉండదు. మన సోల్ హ్యాపీగా ఉంటది గదా! మనం చచ్చిపోం కదా! అన్న స్థితికి నా నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. సో, ఆ ఫియర్ నుంచి బయటకి రావడం జరిగింది. అట్లాగే నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా ఇష్టం ఉండేది గాదండి. సో, ధ్యానంలో వస్తే నాన్ వెజ్ మానేయొచ్చు. హ్యాపీగా వెజిటబుల్స్ తినొచ్చు. సో, నేను ధ్యానం మొదలుపెట్టింది ఈ 3 రీజన్స్. నాకు ఫిజికల్ హెల్త్, నాకు డెత్ ఫియర్ నుంచి బయటకి రావడం జరిగింది. అలాగే కంప్లీట్‌గా వెజిటేరియన్. సో, 1996లో ధ్యానం మొదలుపెట్టాను. వితిన్ 1 ఇయర్ లోపలే నేను వెజిటేరియన్‌గా కంప్లీట్‌గా మారిపోయానండి. సో, ఇది బేసిక్‌గా నా ఫిజికల్ బాడీకి సంబంధించి నాకు ధ్యానంలో వచ్చిన అనుభవాలు. సో, ఎప్పుడైతే నేను కంటిన్యూయస్‌గా ధ్యానం జేస్తున్నాను రెగ్యులర్‌గా. అప్పట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళమండి. ఎందుకంటే ఇదంతా 96లో ఏంటంటే అప్పుడే మాకు ధ్యానం తెలిసి విశాఖపట్నానికి ధ్యానం రావడం. పత్రిజీ గారిది గాని, పిరమిడ్ సొసైటీ ధ్యానం గాని. సో, మాకు పెద్దగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గాని, చెప్పేవాళ్ళు గాని ఎక్కువ లేరు. పాల్ విజయ్ కుమార్ గారని చెప్పి ఆయనెప్పుడో విజయవాడ నుంచి గాని, కర్నూలులో ఉండేవారు. అప్పుడప్పుడు విశాఖపట్నం వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆయన్నడిగి తెలుసుకోవడమే. అంతవరకు మా ఓన్ అనుభవాల్ని మేము ప్రాక్టీస్ చేయడం.
అండ్ డాక్టర్ జీకే గారు కొంచెం మాకు దగ్గరలో లైక్ విజయవాడలో చదువుతూ ఉండేవారు మెడికల్. అప్పుడప్పుడు ఇంటికొచ్చేవారనమాట. వచ్చినప్పుడల్లా మాకు తెలిసిన అనుభవాల్ని మేము క్వెషన్స్ అడగడం, ఆయన తెలుసుకొని చెప్పడం అట్లా జరిగేది. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేసేవాళ్ళం అంటే, ఓకే. థర్డ్ ఐ ఉంది. థర్డ్ ఐ గురించి మనం తెలుసుకోవాలి. అలాగే యాస్ట్రల్ బాడీ ఉంది. అసలు యాస్ట్రల్ బాడీ ట్రావెల్ అంటే ఏంటి? అట్లాగే ఆరా అని చెప్తున్నారు బుక్స్‌లో. ఆరా అంటే ఏంటి? ఇలాగా దీనన్నిటిని రీసెర్చ్ చేసేవాళ్ళమండి ఎప్పుడు. ఏదో బుక్స్‌లో చదివాము, ఆహా! ఇలా ఉంటాయా అని కాకుండా, ఎందుకంటే మాకు గైడెన్స్ చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల, మేము రోజుకి ఒక 5, 6 అవర్స్ ఈవినింగ్ అవ్వగానే 5, 6:00కి ధ్యాన సాధన. రాత్రి 11, 12 వరకు. లేదా ఎర్లీ మార్నింగ్ ధ్యాన సాధన. ఇట్లాగా ఒక 4, 5 అవర్స్ రోజులో ధ్యానం చేసేటప్పుడు నాకెన్నో అనుభవాలు జరిగేవండి. నాకు నా యాస్ట్రల్ బాడీ బయటకి రావడం చూసుకున్నాను నేను. నేను ఇట్లా పడుకోగానే యాస్ట్రల్ బాడీ. సో, యాస్ట్రల్ బాడీ గురించి ఇప్పుడు సాధన చేద్దాం అని పెట్టుకోవడం. అట్లా గంటలు గంటలు ధ్యానం చేస్తే యాస్ట్రల్ బాడీ బయటకొచ్చేది. అట్లాగే నా పాస్ట్ లైఫ్స్ నేను ఒక 3, 4 పాస్ట్ లైఫ్స్ నేను చూసుకున్నానండి. నా పాస్ట్ లైఫ్‌ని చూసుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ మన లోపల ఇట్లా బుక్‌లో ఎలా చెప్తారో అట్లాగే దాన్ని సాధన చేసేవాళ్ళమనమాట. ఇట్లా పెట్టుకొని, హ్యాండ్స్ పెట్టుకొని చూసుకుంటూ. అట్లాగే ఆరాని చూసుకోవడం జరిగింది. సో, ఇట్లాగ రకరకాల అనుభవాలు. బిగినింగ్‌లో ఏంటంటే, అనుభవాలు ఏమి రాకపోయేసరికి పత్రిగారు వచ్చినప్పుడల్లా అడిగేవాళ్ళు. "సార్ ఏంటి అనుభవాలు రావట్లేదు. వస్తాయంటే సాధన, సాధన, సాధన" అదొక్కడే చెప్పేవారు. సో, అనుభవాలు ఇట్లా కొన్ని అనుభవాలొచ్చిన తర్వాత, అనుభవాలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం అనుభవాలొచ్చేవి గాదు. అట్లాగా ఆలోచనారహిత స్థితిలోనే కూర్చునేవాళ్ళమి. హ్యాపీగా ఉండేది. చేసేవాళ్ళం. మళ్ళీ పత్రికారొచ్చినప్పుడు మళ్ళీ డౌట్. సార్ ఏంటి సార్ ఏం అనుభవాలు రావట్లేదంటే అప్పుడు ఒకటే జెప్పారు. అనుభవాలనేవి లైక్ మనకి చాక్లెట్స్. మనం చిన్న పిల్లోడికి చాక్లెట్స్ ఎలాగిస్తామో ఒక స్కూల్‌కెళ్ళాలన్నా, ఒక కాలేజీ ఎళ్ళాలి అన్నా. సో, అట్లాగే అనుభవాలనేవి వస్తాయి మనల్ని గైడ్ చేయడానికి. నీ లైఫ్‌లో నీకు అవసరం ఉంటే అనుభవాలు కంటిన్యూ అవుతాయి. అవసరం లేకపోతే అవి ఒక చాక్లెట్స్ లాగా మీకొచ్చి ఒకసారి అభిరుచిని చూపిచ్చి అవెళ్ళిపోతాయి. మన శరీరానికి గాని, మన జీవితానికి ఎలాంటివి అనుభవాలు అవసరమైతే అలాంటివే మనకి చూపిస్తాయి. మనం ధ్యానంలో కూర్చోవడమే ఇంపార్టెంట్. ధ్యానం అదే చూసుకుంటది మనకేం కావాలంటే అది అని చెప్పడం జరిగింది. సో, అప్పటినుంచి ఇంకా ధ్యానంలో కూర్చోవడం ఒక్కటే నేను చేసే పననమాట. సో, అనుభవాలొచ్చినా, రాకపోయినా చక్కగా ఆలోచనారహిత స్థితిలో ఉంటున్నాం. అట్లాగే నేను గొప్పగా అచీవ్ చేసింది చెప్పాలి అనుకుంటే అండి, ఇప్పటికి నేను 20 ఇయర్స్ అవుతుంది ధ్యానం మొదలుపెట్టి. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎలాంటి మెడిసిన్ వాడడం అనేది జరగటం లేదు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. వస్తున్నప్పుడు మేము ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నాము. పిరమిడ్‌లో ఎళ్లి జస్ట్ 24 అవర్స్ తగ్గినంత వరకు మాక్సిమం ఎంత వీలైతే అంత సేపు పిరమిడ్‌లో స్పెండ్ చేస్తాము. అట్లాగే పిరమిడ్‌లో వాటర్ తాగడం, క్రిస్టల్స్ ఇట్లా మాక్సిమం నేచురల్ వే ఆఫ్ దీంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుందండి. మై ఫ్యామిలీ అంతా కూడా. సో, ఇట్లాగ రకరకాల అనుభవాలు ధ్యానంలో రావడం. ఆ తర్వాత ముఖ్యంగా పత్రిజీ గారు చెప్పిన ఆదేశానుసారం ధ్యాన ప్రచారంలో ఎక్కువ. చెప్పాలి అంటే ఇప్పుడు మనకు పీఎంసీ ఛానెల్స్ గాని, బుక్స్ గాని చాలా వరకు వచ్చేసాయండి. ఆ టైంలో మాది చిన్న విలేజ్. మా విలేజ్‌లో మేము రకరకాల ఐడియాలతో అక్కడ గోడలుండేవి. గోడల మీద ఎందుకంటే అప్పుడు పెయింటింగ్‌తో చేసేవాళ్ళం. ధ్యానం చేద్దాం రండి అని ప్రతి ఊర్లో విలేజ్‌లకెళ్ళి గోడ మీద పెయింటింగ్స్ చేయించేవాళ్ళని. అట్లాగే చిన్న చిన్న బోర్డ్స్ విలేజుల్లో కడతా ఉంటారు గదా! అంటే ప్రచారం ఎలా చేయాలో తెలిసేది గాదు. మాకున్న నాలెడ్జ్‌తో చిన్న చిన్న పార్కింగ్ బోర్డ్స్ అని, అట్లాగే చిన్న చిన్న పాంప్లెట్స్ కొట్టిచ్చి, ఆ పాంప్లెట్స్‌ని విలేజెస్‌లో గోడలకి అతికిచ్చడం. ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే అసల ఇప్పుడు మన పీఎంసీ ఛానెల్ గావచ్చు, బుక్స్ కావచ్చు, అనుభవాలు చెప్పేవాళ్ళు గావచ్చు, గైడ్ చేసేవాళ్ళు కావచ్చు. ఆహ్, ఎంతో మంది ఇప్పుడు రెగ్యులర్‌గా పీఎంసీ ఛానెల్ ఫాలో అవుతుంటాం గదా! ఎంతో మంచిగా గైడెన్స్ దొరుకుతుంది. అప్పట్లో మాకు మేమే రకరకాల ఐడియాస్ తెచ్చుకొని, ఇట్లాగా ప్రచారం అట్లాగే బీచ్ ఉండేది విశాఖపట్నంలో. బీచ్‌కెళ్ళడం. బీచ్‌లో పాంప్లెట్స్ పట్టుకొని ఎవ్రీ వీక్లీ వన్స్ ఎళ్ళేవాళ్ళం. బీచ్‌లో పాంప్లెట్‌లు పంచడం. అట్లాగా మాకు తెలిసినంతలో పత్రిజీ గారు గూడా అప్పట్లో ఎప్పుడో 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి, 6 మంత్స్‌కి ఒకసారి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వైజాగ్‌లో కూడా ఎక్కువ మంది సపోర్టర్స్ లేరు. మేము డాక్టర్ జీకే గారు ఫస్ట్ టైము ధ్యానం క్లాస్ పెట్టడం 1996లో. అప్పుడు పత్రిజీ గారొచ్చారు. పత్రిజీ గారొచ్చినప్పుడు ఒక 10 మందేమోనండి ఫస్ట్ టైమ్.
10 మంది మాత్రమే ధ్యానం నేర్చుకోవడానికొచ్చారు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో, ఆయన సాంగత్యంలో ఫస్ట్ టైమ్ ఫ్లూట్ మెడిటేషన్ చేయడం. చేసిన తర్వాత ఆ ధ్యానాన్ని కంటిన్యూ చేయడం. కంటిన్యూ చేసిన తర్వాత నా హెల్త్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్‌గా తగ్గించుకోవడం. తగ్గించుకొని ఈరోజు విశాఖపట్నం నుంచి లండన్ వరకు వచ్చి ఇక్కడ ధ్యాన ప్రచారాన్ని చేయడం. నా సోల్ యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు, నా డెవలప్‌మెంట్ కావచ్చు, నేను నేర్చుకున్న విషయాలు కావచ్చు, నేర్చుకున్న విషయాల్ని నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు. చెప్పాలి అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఒక విలేజ్‌లో పుట్టి అసలు ఏమీ తెలియని నాలెడ్జ్ నుంచి ఈరోజు ఎన్నో సిటీస్ పత్రి గారు చెప్పినప్పుడు అండమాన్‌లో వెళ్ళడం జరిగింది. కలకత్తాలో ఉండడం జరిగింది. ముంబైలో ఉండడం జరిగింది. అట్లాగే వియత్నాంలో కూడా కొన్ని రోజులు వర్క్ చేశాము. అట్లాగే నార్త్ ఇండియాలో కొన్ని రోజులు వర్క్ చేశాము. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో చేస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకోవడం, సోల్ స్ట్రెంగ్త్‌ని పెంచుకోవడం, మెంటల్ స్ట్రెంగ్త్‌ని పెంచుకోవడం. ఇప్పుడు చెప్పాలి అంటే అసల జీవితంలో ఎలాంటి పరిస్థితులొచ్చినా, ఎలాంటి సిట్యుయేషన్‌లొచ్చినా ఒక మనోధైర్యం రావడం, దేన్నైనా హ్యాపీగా వెరీ ఈజీగా ఎంజాయబుల్‌గా తీసుకోవడం. ఇవన్నీ మనం చెప్పేదానికన్నా అనుభవించేటప్పుడు ఇంకా హ్యాపీనెస్ ఉంటది. సో, ఒక విలేజ్ నుంచి ఏమీ తెలియని పరిస్థితి నుంచి ఈరోజు అన్నీ తెలిసి ఒక ధ్యాన ప్రచారం చేయడం వరకు అంటే ఒక దేశాలు దాటి ఇక్కడికి రావడం అనేది ఒక్క ధ్యానం వల్లే నాకు సాధ్యమైందని నేను 100% నమ్ముతానండి. సో, ఇలా చెప్పాలి అంటే జీవితంలో ఎన్నో అనుభవాలు చేస్తునేటప్పుడు గాని, ప్రచారంలో గాని, నా పర్సనల్ అనుభవాలు గాని, అట్లాగే నాకు ఓన్ గైడెన్స్. నాకేదైనా తెలుసుకోవాలి అన్న ఒక ప్రచారం ఎట్లా చేయాలి? ఇక్కడికొచ్చాక ఎలాగా ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టాలి అని గాని, అట్లా చేసేటప్పుడు నాకు నా ఇంట్యూషన్ గాని, బుక్స్ నుంచి గాని, లేతే పత్రిజీ గారి స్పీచెస్ విన్నప్పుడు అక్కడి నుంచి గాని నాకు గైడెన్స్ రావడం జరుగుతుందండి. ఆ గైడెన్స్‌ని బేస్ చేసుకొనే ఇప్పటికి నేను నా జీవితాన్ని చాలా హ్యాపీగా, ఎంజాయ్‌గా, ఆనందంగా గడుపుతూ ఉన్నాను. సో, ఈరోజు ధ్యాన ప్రచారమే ధ్యేయంగా మేము లండన్‌కి రావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇంతకుముందు మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో కూడా ధ్యాన ప్రచారాన్ని స్టార్ట్ చేశాము. 1996లో నేను ధ్యానం మొదలుపెట్టాను. పత్రిజీ గారిని కలిసిన దగ్గర నుంచి ముఖ్యంగా ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం కూడా చాలా 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 ముఖ్యమని పత్రిజీ గారి ద్వారా తెలుసుకోవడం. ఆయన ఆదేశానుసారం మేము సౌత్ ఇండియాలో చాలా చోట్ల ధ్యాన ప్రచారం చేశాము. అట్లాగే నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ, డెహ్రాడూన్ మరియు ఋషికేశ్, హిమాలయాస్‌లో ఎక్కువ ధ్యాన ప్రచారం జేయడం జరిగింది. ఎందుకంటే మేమెప్పుడు గూడా బిగినింగ్ అసలు పత్రిక నుంచి మేము నేర్చుకున్నది ధ్యానాన్ని కొత్తగా ఉన్న ప్లేసెస్‌లో ఎట్లా మొదలుపెట్టొచ్చు. సో, అప్పుడు ఢిల్లీ ప్రచారంలో భాగంగా మేము వెళ్ళేటప్పుడు మాకక్కడ ఎవ్వరు గూడా తెలిసేవాళ్ళు కాదండి. డైరెక్ట్‌గా మేము వెళ్ళడం, ఎక్కడో మాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్‌ని తీసుకోవడం. కొత్త ప్లేసులకి వెళ్ళడం, చిన్న హౌస్ గాని, హోటల్స్ గాని తీసుకోవడం, ఆ ప్లేసెస్‌లో ఉండడం, అక్కడి నుంచి ఆ రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్‌ని గాని పట్టుకొని వాళ్ళ ద్వారా టెంపుల్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఎక్కడ మనకి వీలు దొరికితే ఒక ఐదుగురు, ఆరుగురు ఈవెన్ ఒక్క మనిషికైనా సరే ధ్యాన ప్రచారంని మొదలుపెట్టేవాళ్ళం. అందులో భాగంగా ఢిల్లీ వెళ్ళేటప్పుడు మన శాస్త్రి గారిని, వాళ్ళ ఫ్యామిలీని కలవడం, అక్కడ వాళ్ళతో పాటు కొన్ని ధ్యాన తరగతులు నిర్వహించడం. హిందీలో ఎక్కువగా మాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉండేదండి. బట్ ధ్యాన ప్రచారం చేయాలి అనుకుంటే మనకి లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. మన ఇంటెన్షన్, మన ఎనర్జీస్ ముఖ్యం అని తెలుసుకొని, అక్కడ ఉన్న ఫస్ట్ తెలుగు వాళ్ళకి ధ్యాన ప్రచారం చెప్పడం జరిగింది. దాని తర్వాత అట్లాగా మూవ్‌మెంట్ అనేది మన శాస్త్రి గారు, వసంత గారు వచ్చిన తర్వాత ఎంతో బాగా ధ్యాన ప్రచారం చేయడం. అక్కడి నుంచి మేము ముఖ్యంగా ఎక్కువ స్ప్రెడ్ చేసిన ప్లేసెస్ ఏంటి అంటే బద్రీనాథ్, రిషికేశ్. అక్కడ కిషోర్ పత్రి గారు, కిషోర్ సబితా గారిని రిషికేశ్‌లో ఉండమని చెప్పడం జరిగింది. సో, అప్పుడు వాళ్ళు విశాఖపట్నం చెందినవారు కాబట్టి, విశాఖపట్నం మాస్టర్స్ అందరిని సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మేమందరం కలిసి బిగినింగ్ డేస్‌లో అసలు రిషికేష్ అంటే ఏంటో తెలీదు. ఆ ప్లేస్ ఏంటో తెలీదు. ఎందుకంటే సౌత్ వైపు
మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి చాలా ఈజీగా చేసేవాళ్ళమి. బట్ నార్త్ సైడ్ అనేసరికి హిందీ, హిందీని బేస్ చేసుకొని వెళ్ళడం జరగాలి. సో, ఫస్ట్ వాళ్ళు వెళ్ళడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ హౌస్ తీసుకొని చిన్నగా వాళ్ళు ఉండడం జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నం మాస్టర్స్ అందరిని రావాలని కోరుకోవడం. సో, మేమందరం కలిసి ఒక గ్రూప్‌గా ఎప్పుడు గ్రూప్‌గానే ప్రయాణించేవాళ్ళమండి. ఎందుకంటే గ్రూప్ ఎనర్జీస్ ఎప్పుడు మనకి చాలా బాగా సపోర్టివ్‌గా ఉంటాయని పత్రి గారి దగ్గర వినడం. సో, మేమందరం కలిసి ఋషికేశ్‌లో ఆ బేస్ అంటే అప్పుడు మాకు పాంఫ్లెట్స్ హిందీలోని అక్కడున్న లాంగ్వేజ్‌లోని పాంఫ్లెట్స్ కొట్టించుకొని ఎందుకంటే ఎవరు తెలీదండి. తెలిసేవాళ్ళు కాదు. ఆ పాంఫ్లెట్స్‌ని తీసుకొని గంగా నది ఒడ్డున పట్టుకుంటా ఆళ్ళందరికీ ఎవరొస్తే వాళ్ళకి గెస్ట్‌లు గావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, రోజుకి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ అట్లాగా పాంఫ్లెట్స్‌ని ముందు బేసిక్‌గా పంచడం జరిగేది మేమందరం. పాంప్లెట్స్ పంచడంతో పాటు ఆ గంగా నది ఒడ్డున ఫస్ట్ ఎనర్జీస్‌ని క్రియేట్ చేయాలని చెప్పి మేమందరం కలిసి గ్రూప్‌గా డిఫరెంట్ ప్లేసెస్‌లో మొత్తం కూర్చొని ధ్యానం చేసేవాళ్ళమండి. సో, ఆ ధ్యాన శక్తి అట్లాగే ఈ ప్రచార మహిమ అక్కడ ఉన్న లోకల్ పీపుల్‌తో మాకు కొంత కనెక్టివిటీ చేయడం జరిగేది. సో, ఎప్పుడైతే అట్లాగా పాంప్లెట్స్ పంచడం జరిగిందో లోకల్ పీపుల్ కొంతమంది ముందుకు రావడం. సో, ధ్యాన క్లాసులు తీసుకోవడం. కిషోర్ గారు ఇందులో భాగంగా చెప్పాలి అంటే కిషోర్ గారికి, సబిత గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. వాళ్ళు చాలా అట్లాంటి ఏరియాలో స్టెప్ తీసుకొని అక్కడ ఉండడం. అక్కడ ఉంటూ మా అందరికి సపోర్టివ్‌గా మేమెప్పుడెళ్ళినా సరే, మాకు వాళ్ళ ఇంట్లో ఉండడానికి గాని, మమ్మల్ని చూసుకోవడం గాని, మాకు వసతులు కల్పించడంలో గాని చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మేము అట్లా ప్రచారాన్ని అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్‌లోకి, సిటీలోకి వెళ్ళడం, పాంప్లెట్‌లు పంచడం. పంచిన తర్వాత చిన్న చిన్నగా అక్కడ ఉండే వాళ్ళకి క్లాసులు చెప్పడం జరిగేది. అట్లాగే నేను కూచిపూడి డాన్స్ టీచర్‌ని. నేను చిన్న చిన్నగా రకరకాల డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, అక్కడ ఎప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్స్ నేను కూచిపూడి చెప్తాను అని చెప్పగానే అక్కడున్న కొన్ని నేను యోగా కూడా చెప్తానండి. సో, యోగా, డాన్స్‌తో అక్కడున్న 2, 3 సెంటర్స్ మాకు కనెక్ట్ అవ్వడం లోకల్ పీపుల్. సో, వాళ్ళకి చిన్నగా ఒక 10 నిమిషాలు డాన్స్ చేయించడం. డాన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ధ్యానం చేయించడం. అట్లాగా డిఫరెంట్ ఐడియాలతో ఒక్క ధ్యాన ప్రచారం అని కాకుండా డాన్సు, ధ్యానము, పౌర్ణమి ధ్యానము, అట్లాగే గంగా నది ఒడ్డున ధ్యానం. చిన్న చిన్నగా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని తీసుకొని ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అట్లాగే అందులో భాగంగానే ఋషికేశ్ నుంచి కూడా బద్రీనాథ్, కేదారినాథ్ అవన్నీ లైక్ సైట్ సీయింగ్ ప్లస్ ధ్యాన ప్రచారంలా చేసేవాళ్ళమండి. చక్కగా ఇండియా నుంచి చిన్న టూర్ కండక్ట్ చేసామని. ఆ టూర్‌లో భాగంగా టూర్‌తో చక్కగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చేవారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కలిపి మేమక్కడ కూర్చొని అందరం కలిసి ఒక 30, 40 మంది మాస్టర్స్ ఒకేసారి కూర్చొని, ఒక మంచి సంకల్పం పెట్టుకొని, ఈ ఏరియా అంతా ధ్యానమయం కావాలి అని ఒక మంచి సంకల్పంతో ధ్యానం చేయడం. అట్లాగే వచ్చిన మాస్టర్స్ అందరూ చేతుల్లో చక్కగా పాంప్లెట్స్ పట్టుకొని, ఆ పాంప్లెట్స్ అన్నీ చుట్టుపక్కల గ్రామాలు రోజంతా తిరగడం. ఒక 1 అవర్ ఏదో ఒక ఏరియాలో పాంప్లెట్లు పంచడం పెట్టుకునేవాళ్ళి. అట్లాగా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ గాని, ఏమైనా అన్నీ కూడా చాలా బాగా కవర్ చేశామండి. అట్లాగే రకరకాల మాస్టర్స్‌ని తీసుకొని రావడం, తీసుకొనొచ్చి 1 డే వర్క్‌షాప్స్ చేయడం గావచ్చు, హాఫ్ డే వర్క్‌షాప్స్ చేయడం గావచ్చు. సో, చిన్న చిన్నగా మనం చేయాల్సింది చేస్తే రావాల్సిందొస్తది అని పత్రిగారు ఎప్పుడైనా ఎలా చెప్తారో, అట్లాగే ప్రచారం చేయడం మన ధర్మం. సో, మనం చేసిన ప్రచారానికి లోకల్ పీపుల్ కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు అక్కడ మంచిగా ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలు, ఋషికేశ్ మహాచక్రం అని కలుపుకోవడం, మనం చేసుకోవడం జరుగుతుంది. సో, ధ్యాన మహాచక్రం చేసుకోవడం. అట్లాగే ద్వారహట్లో గూడా ఆ చుట్టుపక్కల దగ్గర ఉన్న హిమాలయ కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్‌లో కూడా వెళ్ళడం, పాంప్లెట్‌లను పంచడం. అట్లాగా నార్త్ వైపు ఎక్స్‌క్లూజివ్‌గా మేము చేసిన పాత్ర ఏంటి అంటే, ఎక్కువగా ఋషికేశ్, హిమాలయాస్, ఢిల్లీ అట్లాగే డెహ్రాడూన్‌లో గూడా 1, 2 సార్లు వెళ్ళడం జరిగిందండి. సో, పత్రి గారు గాని, ఆ టీమంతా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ధ్యాన ప్రచారం చేయడం అనేది
మా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు. మీరందరూ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ వంతు సహాయాన్ని తన్, మన్, ధన్ ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఏది లేకపోయినా మనం ధ్యాన ప్రచారాన్ని చేయలేము. ఎట్లాగైతే మీరున్న ప్లేసుల్లోనే కాకుండా మనం ఎప్పుడైతే ఎక్స్‌టెన్సివ్‌గా వేరే చోటకి వెళ్లి ధ్యాన ప్రచారం చేస్తామో, మనకి చాలా అనుభవాలు ఫిజికల్‌గా మనం ఈజీగా మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం. ఏదో బుక్‌లో చదివింది వినడం, ఆచరించడానికి కాకుండా, ఎళ్లి ప్రచారం చేసేటప్పుడు ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటూ ఉంటారండి. నాకు ఎందుకో అది బాగా. ఎందుకంటే మనం ఎంత చెప్తూ ఉంటామో, మనం అంత నేర్చుకోగలుగుతాం. సో, నార్త్‌లోకి ఎళ్ళేటప్పుడు హిందీ చాలా అవసరం. వచ్చిన మనకు తెలుగుతోనే కాదు, ఇంగ్లీష్‌తోనే కాదు అని హిందీ నేర్చుకోవడం జరిగింది. చక్కగా హిందీలోనే ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. సో, ఇట్లా ఎన్నో విషయాలండి మనం మన సరిహద్దును దాటి వేరే వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, మనం నేర్చుకునే లాంగ్వేజ్ కావచ్చు, ఎన్నో బెనిఫిట్స్. ఆ ధ్యాన ప్రచారాన్ని కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్స్ మెడిటేషన్స్ కావచ్చు, అందరితో పాంప్లెట్స్ పంచడం గావచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన పీఎంసీ హిందీని చక్కగా వాళ్ళు ఇంకా ముందుకి ఎంతో బాగా తీసుకొని వెళ్తున్నారు. మేమన్నీ యూట్యూబ్‌లో ఫాలో అవుతున్నాం. సో, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన పీఎంసీ హిందీ వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. ప్రచారంలో కావచ్చు, అట్లాగే మనీ విషయంలో కావచ్చు. వాళ్ళు ఏదైతే అది. ఎందుకంటే 10 మంది చేతులు కలిస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. సో, మీ అందరూ పీఎంసీ హిందీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా వెళ్లి అక్కడ మీ ఎనర్జీస్‌ని గాని, మీ ధ్యాన ప్రచారానికి వీలైనంత సపోర్ట్‌ని చేయాల్సిందిగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.